హాయ్ అండి, నా పేరు మహాలక్ష్మి. వెల్కమ్ టు అవర్ ఛానల్ సిరి గణేష్ ఎంబ్రాయిడరీ. ఇప్పుడు టైలర్స్ అందరికీ అండ్ ఫ్యాషన్ డిజైనర్స్ అందరికీ కూడా ఒక గుడ్ న్యూస్ అనేది చెప్పొచ్చు. ఎందుకంటే కటింగ్ చేసుకునేటప్పుడు మనకు మెజర్మెంట్స్ తీసుకున్నాక ప్రాపర్గా కొన్ని న్యూ ప్యాటర్న్స్ వస్తుంటాయి. అవన్నీ మనకు ఐడియా ఉండదు. సో ఎప్పుడో టైలరింగ్ నేర్చుకుంటాం, ఇంకా ఇప్పటికీ లేటెస్ట్ అప్డేట్స్ అనేది వస్తూ ఉంటాయి కదా. సో మనకు కొన్ని ఐడియా ఉంటాయి, కొన్ని ఐడియా ఉండవు. అలాంటప్పుడు మనకు కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది. అండ్ ఒక్కొక్కసారి ఏంటంటే కొన్ని మెజర్మెంట్స్ చేంజ్ అవ్వడం వల్ల కూడా ఒకసారి కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి స్టార్టింగ్లో వాళ్ళకి. కానీ లేదు, ఆల్రెడీ బాగా ఎక్స్పీరియన్స్డ్ అనుకున్న వాళ్ళకి కూడా ఏంటంటే రెగ్యులర్గా రిపీటెడ్ సేమ్ వచ్చినప్పుడు కూడా మనకు డిఫరెంట్ ప్యాటర్న్స్ వస్తాయి. అలాంటప్పుడు కూడా కొంచెం ఇబ్బంది అవుతుంది, ఎందుకంటే ఎవ్రీ టైం వాళ్ళ మీద వర్క్ చేయడం జరుగుతూ ఉంటుంది అనమాట. సో అలా కాకుండా ఇప్పుడు మనకు సిస్టమ్ కనుక వచ్చిన వాళ్ళు అయితే లైట్గా కంప్యూటర్ ఐడియా ఉన్న వాళ్ళకి ఏంటంటే కంప్లీట్లీ మనకు ఒక సాఫ్ట్వేర్ అనేది వస్తుందండి. అండ్ కిట్స్, బ్లౌజెస్, డ్రెస్సెస్, ఈ 3 సాఫ్ట్వేర్స్ మనం ప్రింటర్ కనుక పెట్టుకొని సిస్టంలో మెజర్మెంట్స్ వన్స్ ఇచ్చినట్లయితే ఆ మెజర్మెంట్స్ మనకి ఎప్పుడు మన దగ్గరనే ఉంటాయి. నెక్స్ట్ టైం ఏ కస్టమర్ వచ్చారో వాళ్ళకు ఒక నేమ్, ఒక నంబర్ అనేది మనం ఇస్తాము. సో అదే నెంబర్ కనుక మళ్ళీ మనం చూసుకున్నట్లయితే ఎన్నిసార్లు కస్టమర్ వచ్చినా కూడా జస్ట్ మనం ప్రింట్స్ ఒకసారి ప్రింట్ ఇస్తే దాని మీద నేమ్ రాసి పెట్టేసుకుంటాం ఆ ప్రింట్ పేపర్. అలాగే అండ్ లాంగ్ ఫ్రాక్స్ కానీ, డ్రెస్సెస్ కానీ, బ్లౌజెస్ కానీ, రఫుల్ హ్యాండ్స్ కానీ, డిఫరెంట్ హ్యాండ్స్ అండ్ చిల్డ్రన్స్ డ్రెస్సెస్, ఇలా లేటెస్ట్ చాలా కొత్త డిజైన్స్ అన్ని కూడా మనకు ఈ ప్రింటర్లోనే మనం ప్రింట్ తీసుకొని క్లాత్ మీద పెట్టి యాస్టీజ్ కనుక కట్ చేసుకొని స్టిచ్ చేసుకున్నట్లయితే మనం ఎక్కువ బుర్రపాడు చేసుకోకుండా చాలా ఈజీగా అనేది డిజైన్స్ సాఫ్ట్వేర్లోన డిజైనింగ్ మనం మార్కింగ్స్ ఎలా కావాలో అలా మెజర్మెంట్స్ ఇచ్చేసి ఆ సాఫ్ట్వేర్ నుంచి ప్రింట్ ఇచ్చుకొని మనం క్లాత్ మీద పెట్టి కనుక కట్ చేసుకున్నట్లయితే చాలా ఫాస్ట్గా, చాలా ఈజీగా అవుతుంది. అండ్ ఇంకా లేజర్ కటింగ్ మిషన్ కూడా ఉంటుంది. అండ్ ఇది ఏంటంటే ఇంకా కొంచెం ప్రొఫెషనల్. లేజర్ కట్ ఏంటంటే 6 lakhs ఉంటుంది కాబట్టి హై బడ్జెట్ అది వచ్చేసి. సో అందరూ ఎఫర్ట్ చేయలేరు. సో నేను నార్మల్ ఏ టైలర్ అయినా కూడా ఇలాంటి ప్రింటర్ అనేది కనుక తీసుకొని ఈజీగా మేనేజ్ చేసుకోవచ్చు. ఇది ఫస్ట్ ఆప్షన్, ప్రతి ఒక్కరు ఇది యూటిలైజ్ చేసుకోవచ్చు. సెకండ్ ఆప్షన్ వచ్చేసి హెవీ వర్క్ ఉన్న వాళ్ళు లేజర్ కట్ మిషన్ తీసుకోవచ్చు. అది 6 lakhs వరకు ఉంటుంది. ప్రింటర్ వచ్చేసి 1 lakh ఉంటుంది. సో 6 lakhs ఉంటుంది కాబట్టి అది ఎవరికి యూజ్ అవుతుంది? లైక్ ట్రేడింగ్ అనమాట, లైక్ గార్మెంట్స్ వాళ్ళు మ్యానుఫ్యాక్చర్ చేసే వాళ్ళకి చాలా బాగా యూజ్ అవుతుంది. వాళ్ళు బల్క్లో కట్ చేస్తారు. కొందరు ఏదైనా ఎలా అంటే లైక్ బల్క్ ఆర్డర్స్ చేసే వాళ్ళకి చాలా బాగా, లైక్ యూనిఫామ్స్ అవనివ్వండి, నైటీస్ అవనివ్వండి, కొన్ని డ్రెస్సెస్ అవనివ్వండి, ఇలా ఏంటంటే సేమ్ ప్యాటర్న్స్ చాలా బల్క్లో కుడతారనమాట, స్పోర్ట్స్ డ్రెస్సెస్ ఇలా. సో వీళ్ళకి లేజర్ కట్ అనేది చాలా బాగా పనిచేస్తుంది. అండ్ ఇంకొకటి కూడా లైక్ ఒక 3-4 బోటిక్స్ తోటి టైలర్స్ ఒక 10 members తోటి టైఅప్ అయి వాళ్ళకు కూడా వీళ్ళు కటింగ్ చేసి ఇచ్చేలా అలా మాట్లాడుకుంటే గనక లేజర్ కటింగ్ మిషన్ కూడా చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట. ఎందుకంటే వాళ్ళకి కంటిన్యూగా వర్క్ ఉంటుంది. అవతల టైలర్స్కి కూడా ఏంటంటే మాస్టర్ని పెట్టుకుంటే చాలా వాళ్ళకు మినిమమ్ 1500 నుంచి 1800 మాస్టర్స్కి ఇవ్వాలి ఓన్లీ కటింగ్కి. సో అలాంటప్పుడు ఇంకా తక్కువ బడ్జెట్లో కనుక మనం మెషిన్ మీద కట్ చేసి ఇచ్చినట్లయితే వాళ్ళకి ఇంకా చాలా బాగా యూజ్ అవుతుంది. సో అలా కొందరు టైలర్స్ తోటి టైఅప్ అయి లేజర్ కట్ మిషన్ ప్లాన్ చేసుకున్నా కూడా చాలా బాగుంటుందండి. అండ్ వీటికి సంబంధించిన మిషనరీస్ లైక్ డెమోస్, ట్రైనింగ్, సర్వీస్ ఇవన్నీ కూడా మనం చూస్తాము. అండ్ ఒకవేళ ఎవరైనా ఈ సాఫ్ట్వేర్ ప్రింటర్ కానీ, కటింగ్స్ది, ఒకవేళ లేజర్ కట్ మిషన్ కానీ ఎవరికైనా రిక్వైర్మెంట్ ఉండి కావాలి అనుకుంటే తప్పకుండా కాంటాక్ట్ అవ్వండి. కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది మేము ఇస్తాం. సో చూసారు కదండి, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ. నేను మీ మహాలక్ష్మి, సైనింగ్ ఆఫ్.